హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ నా పేరు జకీర్. గ్రూప్ 1 పరీక్ష మనందరికీ తెలుసు. డిఎస్పి లేకపోతే ఆర్డీఓ, ఎక్సైజ్లో లేదా ఇతర కమర్షియల్ ట్యాక్సెస్ వగైరా వగైరా చాలా డిపార్ట్మెంట్స్లో ఒక ఉన్నతాధికారి పోస్టు అనేది ఫిలప్ అవుతుంది గ్రూప్ 1 ద్వారా. గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ తర్వాత అంటే పోలీసులు డిఎస్పి అయితే ఆ తర్వాత కమిషనర్ దాకా కూడా అయి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు రాచకొండ కమిషనర్ సుధీర్ లాంటి వాళ్ళు కూడా గ్రూప్ 1 నుంచే డిఎస్పీ అయి ఇవాళ పోలీస్ కమిషనర్స్ కూడా పనిచేస్తున్నారు. సరే, గ్రూప్ 1 పరీక్ష అనేది టీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేదు. గ్రూప్ 1 పరీక్షను 10 ఏళ్ల పాటు 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో గ్రూప్ 1 పరీక్ష జరగలేదు. ఓకే, ఎందుకు జరగలేదు ఏమిటి అన్నది కేసీఆర్ చెప్పాలి జవాబు. ఇప్పుడు మనకెవరికి తెలియదు అది ఎందుకు చేయలేదు ఏంటి అన్నది. కేసీఆర్ ప్లస్ బీఆర్ఎస్ 10 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. గ్రూప్ 1 ఒక్కటే కాదు, ఇంకా చాలా పరీక్షలు నిర్వహించలేదు, అది వేరే సబ్జెక్ట్. అది గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా పెండింగ్ పెట్టారు దాదాపు 10 ఇయర్స్ పాటు. చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నియామకాలు, నిధులు, నియామకాలు ఉంటాయి. సో ఈ మూడింటిలో నీళ్ళ సంగతి పక్కన పెడదాం. కాళేశ్వరం అనండి, మిషన్ భగీరథ అనండి, మిషన్ కాకతీయ అనండి, ఇంకేదో ప్రాజెక్టుల పేరుతో నీళ్లు ఇచ్చినట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. అందులో ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఏమిటనేది అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అదొక డిఫరెంట్ చర్చ. సో నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అంతా ఇంత కాదనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిపై ఫోకస్ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎంతమంది అయితే నిరుద్యోగులే చాలామంది నిరుద్యోగ యువత వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాల పునాది మీదుగా తెలంగాణ ఏర్పడింది. ఇదంతా మనకు తెలుసు. కేవలం కేసీఆర్ చావు నోట్లకు పోయి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది అనే ఆ పర్టికులర్ మాట పైనే ఎవరైనా ఈ తెలంగాణ ఏర్పడింది అని అంటూ ఉంటే అది మనం ఎవరూ ఏం చేయలేం. బట్ ఇక్కడ ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాలను నియమించాలి అనే ఒక పర్టికులర్ ఫోకస్డ్గా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇది చాలా పాజిటివ్ అంశంగా మనం చూడాలి. సో ఈ పాజిటివ్ అంశంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఫోకస్గా ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టారో దీనికి అడ్డంకులు కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయోగాలు అన్నీ కావు. ఇది ఫోకస్గా ఉద్యోగాల గురించి చేస్తున్నాడు ఆయన. ఇది రేవంత్ రెడ్డి చాలా సెన్సేషనల్గా, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే ప్రతి ముఖ్యమంత్రికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఏ ముఖ్యమంత్రికైనా సరే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని ప్రయారిటీస్ ఉండేవి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక ప్రయారిటీస్ ఉండేవి, అట్లాగే కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్కు సంబంధించిన ఇష్యూలు ప్రయారిటీగా తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలపైన ఫోకస్ పెట్టాడు. అందువల్లనే ఇవాళ దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యమైంది. వివిధ పరీక్షల ద్వారా 60,000 ఉద్యోగాలు ఈ 15 నెలల్లో 60,000 ఉద్యోగాలను కల్పించిన ఘనత మన రేవంత్ రెడ్డికి దక్కింది. ఉద్యోగాలు లభించాయి. ఓకే, 60,000 ఒకటి కాదు, రెండు కాదు. సరే, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుండొచ్చు. ఇందులో మేము కొన్ని ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము, వాటిని రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవడం ఏమిటని అనొచ్చు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్స్ ఏవైతే అంటే ఏ కారణం వల్ల ఆగిపోయాయో వాటిని మొత్తంగా క్లియర్ చేసి ఆ పరీక్షలు పెట్టి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. నౌ కమింగ్ టు గ్రూప్ 1. గ్రూప్ 1కు సంబంధించి కూడా మనకు ఉన్న పోస్టులని 563 పోస్టులు అండి. వేలల్లో ఏమి పోస్టులు లేవు. 563 పోస్టులకు సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలు జరిగితే ఈ గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయి. అందువల్ల ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించారు. ఈ గ్రూప్ 1 పరీక్ష, ఈ గ్రూప్ 1 ఇది 563 పోస్టులు. అయితే కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఎగ్జామ్స్కు ముందే సుప్రీంకోర్టుకు వెళ్ళారు.
ఏదో సంథింగ్ జియో ఐ థింక్ 29 అనుకుంటాను, 26 దానిపైన వెళ్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఎగ్జామ్ జరిగాయి, రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతించింది, రిజల్ట్స్ కూడా వెల్లడయ్యాయి. దాదాపు దానిపైన అంటే గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయి అండ్ ఇంకేదో జరిగింది, అక్రమాలు జరిగాయి అంటూ 20 పిటిషన్స్ వివిధ కోర్టుల్లో దాఖలయ్యాయి. ఈ 20 పిటిషన్స్ విచారణ జరిపిన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే, ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రాసెస్ అంటే నియామకాల పత్రాలు ఇవ్వకండి, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు తప్ప ఉద్యోగాల్లో నియమించకండి, అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అది ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ ఇంటీరియం ఆర్డర్స్ని మళ్ళీ పొడిగించింది. అంటే జూన్ 11 వరకు ఇంటీరియం ఆర్డర్స్ అమల్లో ఉంటాయి. జూన్ 11 వరకు, 11న మళ్ళీ విచారణ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హస్తం లేకుండా హైకోర్టులో పిటిషన్స్ దాఖలు అవుతాయని మనం ఎవరం అనుకోవడానికి లేదు. అటువంటి అనుమానాలు బలంగా సమాజంలో ఉన్నాయి, నిరుద్యోగుల్లో చాలా బలంగా ఉన్నాయి. ఏదో ఒకరోజు నాకు తెలిసి ఈ నిరుద్యోగ యువత ఏదైతే గ్రూప్ 1 పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారో, ఎవరికైతే నియామక పత్రాలు రావాల్సి ఉందో వాళ్లకు డిలే అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా నాకు తెలిసి తెలంగాణ భవన్ను ముట్టడిస్తారో, లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్పై కేసీఆర్ ఫామ్ హౌస్ను ముట్టడిస్తారో మనకు తెలియదు. కానీ వాళ్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు పెట్టక గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి సరే మనం ఏదో డిఎస్పీ అవుతాము, మనం ఇంకొక పెద్ద ఆఫీసర్ అవుతామని అనుకున్న ఆశల్ని అడుగంటిపోతున్నాయి. ఎందుకు అడుగంటిపోతున్నాయి? రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న హయాంలో కనుక గ్రూప్ 1 సక్సెస్ అయ్యి 563 పోస్టులు కనుక భర్తీ అయితే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి దక్కితే మా పరిస్థితి ఏమిటి అనేది ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఆందోళన ఉంది. దానివల్లనే వాళ్ళు పరోక్షంగా ఈ గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, దీన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలంటూ వాళ్ళు కోర్టుల్లో కేసులు వేయడం, ఆ కేసులు నడవడం, ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందో తెలియదు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పొలిటికల్గా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ యువకుల్లో, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళలో ఆ పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహం, తీవ్ర ద్వేషం నెలకొనే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.